దేవునికి స్తోత్రము. అనుదిన దేవుని వాక్య ధ్యానమునకై ఈరోజు 2024 సంవత్సరము ఏప్రిల్ నెల 19వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తనల గ్రంథము 62వ సంకీర్తన 5వ వచనాన్ని మనం ధ్యానించుకుందాము. నా ప్రాణమా, దేవుని నమ్ముకొని మౌనముగా నుండుము, ఆయన వలననే నాకు నిరీక్షణ కలుగుచున్నది. ప్రియ దేవుని బిడ్డలారా, నేటి ధ్యానవాక్యమును విన్నారు కదా. కీర్తనకారుడు గానం చేస్తున్నటువంటి కీర్తన ఇది. ఈరోజు ధ్యానవాక్యము దేవుని యందు విశ్వాసముతో నిరీక్షణ కలిగి ఉండుటను గూర్చి మనం ధ్యానించుకుంటున్నాము. దేవుడు మనుషులను ఎక్కువగా ప్రేమిస్తుంటాడు. అది మనందరికీ తెలిసిన విషయమే. ఆయన ఎడల ప్రతి మానవుడు నిరీక్షణ కలిగి ఉండాలి అని దేవుడు ఆశపడుతుంటాడు, ఆయన కోరుకుంటాడు. దేవునికి కావలసింది మానవుల ఎడల ఎంత ప్రేమ కలిగి ఉంటాడంటే, ప్రతి మానవుడు కూడా ఆయన ఎడల నిరీక్షణతో ఉండాలి అని కోరుకుంటాడు. మనం నిత్యము దేవుని సన్నిధిలో గడుపుచు మౌనముగా ఉండి భయభక్తులతో ఆయనతో గడపాలని కూడా దేవునికి ఇష్టము. ఆయన కోరిక కూడా అదే. ప్రియ దేవుని బిడ్డలారా, మనము దేవుని యందు నిరీక్షణ గలవారమైనప్పుడు దేవుడు మన యందు అద్భుత కార్యాలు చేస్తాడు అని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. అయితే మనము మన జీవితాలలో దేవుని యందు స్థిరమైన నమ్మకం కలిగి ఉండాలి. ఆయన అద్భుత కార్యాలు చేస్తాడు అనేది పరిశుద్ధ గ్రంథం ద్వారా మనము వింటున్నాము. అయితే మనము చేయవలసింది ఏమిటంటే, దేవుని యందు స్థిరమైన నమ్మకం కలిగి ఉండాలి. మన జీవితాలను దేవునికి సమర్పించుకొని నిరీక్షణ గలవారముగా ఉండాలి. మన నిరీక్షణ తేటతెల్లముగా ఉండాలి. మన నిరీక్షణ ఆత్మీయ దశలో ఉండాలి. కీర్తనకారుడు కూడా దేవుని యందు విశ్వాసమును స్థిరపరచుకొని ఈరోజు ధ్యానవాక్యములోని ఆయన గానము, దేవుని నమ్ముకొని ఆయన యందు నిరీక్షణ కలిగి ఉన్నాను అని, ఆ నిరీక్షణ దేవుని వలననే కలుగుచున్నది అని కూడా కీర్తనకారుడు దీనంగా చెప్తున్నాడు. ఆయనకి ఏమి లేదు, ఇక ఏం అవసరం లేదు. మొత్తం ఆయన రాజు అయినా సరే రాజ టీవీ అక్కర్లేదు, రాజా ఫెసిలిటీస్ అక్కర్లేదు. ఆయనకి కావాల్సింది ఏంటంటే దేవుని ఆశ్రయం, అంతే. దేవుని చెయ్యి తనతో పాటు ఉంటే చాలు. అది ఆయన కోరుకునేది. కీర్తన గ్రంథంలో కూడా అంటాడు కదా, ఎక్కడ సముద్రపు తరంగములలో ఎక్కడో అట్టడుగున ఉన్నను సరే ఆయన చెయ్యి ఆయన మీద ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా ఆయన చెయ్యి ఆయన మీద ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా ఆయన చేయమంటే అయ్యా ఇలాంటప్పుడు నేను ఎక్కడికి పారిపోగలను అని కూడా అంటాడు. అంటే ప్రభువారి చెయ్యి అతని మీద ఉండాలని కోరిక అతనిది. కీర్తనకారుడు తన జీవితం అంతయు దేవుని యందే నమ్మకం ఉంచాడు, పూర్తి నమ్మకం ఉంచాడు. పరిశుద్ధ గ్రంథము కూడా ఇదే సెలవిస్తుంది. ఏవని? ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా ఉంచుకొనుము, అప్పుడు నీవు యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుమని కీర్తనకారుడే 27వ సంకీర్తన 14వ వచనంలో గానం చేస్తున్నట్టు మనం పరిశుద్ధ గ్రంథములో మనం చూస్తున్నాము. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనము దేవుని వాక్యాన్ని ఆయన ఎదుట మోకరిల్లి ఆయన శక్తివంతమైన మార్గములోకి మనలను
నడిపించమని మనము ప్రార్థన చేద్దాము. ఎందుకంటే ప్రభువారి యొక్క మనకి రక్షణ మార్గం అనేది మనకి ఏర్పాటు మనకి చేశాడు. ఆదిలో ఉన్న పాపము తీసివేయబడింది కనుక మనకి ఇప్పుడు మనము దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని ఆజ్ఞలకు లోబడి మనము దీన మనస్కులమై మనము ఒకరికొకరము ప్రేమించుకుంటూ విభేదాలు లేకుండా, కల్మషమైనటువంటి మనసు లేకుండా, యథార్థ హృదయంతో మనము కానీ జీవిస్తే ఆయన ఏర్పాటు చేసిన రక్షణ మార్గము అందులోకి ప్రవేశానికి మనకి చాలా సులభంగా ఉంటుంది. రక్షణ మార్గం అయితే ఏర్పాటు రెడీగా ఉంది, కానీ అందులోకి ప్రవేశించాలంటే క్వాలిఫికేషన్స్ ఉండాలి. క్వాలిఫికేషన్స్ ఉంటేనే అందులోకి ప్రవేశించేది. మనకి రక్షణ మార్గం వచ్చేసిందిలే, మన ఇష్టం, మనం ఇక ఎలా ఉన్నా అందులోకి వెళ్తామనుకునేది లేదు. ప్రభువారు చెప్పేది ఏంటంటే నీవు నీతిమంతమైనటువంటి జీవితాన్ని నువ్వు జీవించు అంటున్నాడు. కనుక అలాంటి నీతిమంతమైనటువంటి జీవితము, ప్రేమ కలిగినటువంటి జీవితము మనము ఏ విధంగానైనాను దేవుని యందు భయభక్తులు కలిగి కానీ మనము నడిస్తే, నిత్య ప్రార్థనలతో మనం ఉంటే, తోటి మానవుని మనం ప్రేమిస్తూ ఉంటే తప్పకుండా ఆయన ఏర్పాటు చేసినటువంటి రక్షణ మార్గములోకి ప్రవేశానికి మనకు అర్హత ఉంటుంది. ఆ ప్రకారంగా మనం ప్రార్థన చేసుకుందాము. ప్రేమగల తండ్రి, జీవముగల నాయన, నీ పాదముల స్తోత్రములు నాయన. నీ యొక్క దివ్య వాక్యాన్ని నిత్యము తండ్రి మేము ధ్యానించుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందులకు నీ ఘనమైన స్తోత్రములు తండ్రి. నేటి ధ్యాన వాక్యమును వినుచున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించయ్యా. ఇదిగో తండ్రి, మేము ఎల్లప్పుడూ తండ్రి నిన్ను నమ్ముకొని మేము మౌనముగా నుండి, ప్రభువా నీ యందు మేము మౌనముగా ఉండి, మేము నీ కొరకై దేవా మేము నిరీక్షణతో తండ్రి నీ వైపు మేము చూస్తూ ఉండే భాగ్యాన్ని మాకు అనుగ్రహించి, నీ పరలోక ఆశీర్వాదాలు మేము పొందుకునే భాగ్యాన్ని కూడా మాకు అనుగ్రహించమని తండ్రి ఈ మనలన్నీ యేసయ్య నామమున వినయముగా వేడుకొనుచుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మనలందరినీ బహుగా దీవించుగాక. ఆమేన్.